सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस पैराडाइज फंक्शन पैलेस महबूब नगर ఇవాళ జరుగుతున్న ఎన్నికలు ఏవైతున్నాయో ఇవి గత ఎన్నికల్లా కాదు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కనుక ప్రజలు చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఓటు కూడా వేయాలి, వేసిన ఓటుని ఆలోచించి వేయాలి. ఎందుకు మేము చెప్తున్నాం, మేము ఎన్నికల్లో పాల్గొనేవాళ్ళం కాదు, మేము ఓట్లు అడిగేవాళ్ళం కాదు. కానీ ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతే మనకు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగంలో కొన్ని మౌలికమైన విలువలు ఉన్నాయి. మనుషులు మనుషులుగా జీవించాలని, మనుషులు మనుషులను గౌరవించుకోవాలని, అందరూ సమానంగా జీవించాలని, స్వేచ్ఛగా జీవించాలని, సౌభ్రాతృత్వంతో జీవించాలని, సామాజిక న్యాయంతో జీవించాలి అని రాజ్యాంగంలో రాసింది. ఈ రాజ్యాంగ విలువలు ఏవైతున్నాయో మనందరము కలిసి జీవించాలి, సౌభ్రాతృత్వం కావాలి, అన్ని మతాల వాళ్ళు ఈ సమాజంలో జీవించవచ్చు, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి మతం వాళ్ళు పాటించవచ్చు, వాళ్ళ విశ్వాసాలు. కానీ వాళ్ళ రాజకీయాలు విశ్వాసాలని విద్వేషంగా మారుస్తున్నారు, ప్రజల మధ్యన విపరీతంగా ఘర్షణ పెంచుతున్నారు, మనుషులని ఏం తింటున్నారో అని వాళ్ళని చంపుతున్నారు, విపరీతంగా హింస పెరిగిపోయింది, మహిళల మీద, దళితుల మీద, మైనారిటీస్ మీద దాడులు పెరిగిపోయాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎన్నికలను నిజంగా భారత రాజ్యాంగం వరకు నడిచి ఆ రాజ్యాంగంలో ఏం రాసింది, దేశ సంపద పంచాలనుంది, అసమానతలు తగ్గించాలని. దేశ సంపద తగ్గిన అంటే ఆ సంపద అందరికీ సర్వ ప్రయోజనానికి పనికి రావాలని ఉంది. ఇవాళ ఈ సంపద ఏదైతుందో కొందరి చేతిలో కేంద్రీకృతమైంది. ఆ కేంద్రీకృతమైన కొందరి కొరకని ఇవాళ కొన్ని పార్టీలు, రాజకీయ పార్టీ అధికారంలో ఉండే రాజకీయ పార్టీ ఆ సంపదను కాపాడుకొరకని, ఈ కార్పొరేట్ ప్రపంచాన్ని కాపాడుకొరకని మొత్తంగా భారత రాజ్యాంగం అడ్డం వస్తున్నదని, ఈ రాజ్యాంగాన్ని మొత్తంగా తొలగించి వేరే రాజ్యాంగాన్ని రాసి తీసుకురావాలి అనేటువంటి ఒక వ్యూహం ఏదైతుందో, ఒక కుట్ర లాంటిది ఏదైతుందో ఇది మనం ఎదుర్కొంటున్నాం. మీరు ఆలోచించవలసి మనంతా కలిసి ఉండాలా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, హిందువులైనా అన్నదమ్ముల్లాగా జీవించాలా, ఒకరినొకరు ప్రేమించుకొని జీవించాలా, లేక ద్వేషించుకొని హింస పెరిగే సమాజం కావాలన్నా, సమానత్వం ఉన్న సమాజం కావాలన్నా, ఇంత అసమానత్వం ఉన్న సమాజం కావాలన్నా, స్వేచ్ఛగా జీవించే సమాజం కావాలన్నా, భయపడుతూ జీవించే సమాజం కావాలన్నా, ఇవి ఆలోచించి మనము మొత్తంగా ఈ ఎన్నికల్లో చాలా ఆలోచించి ఇటువంటి రాజకీయాలను ప్రేరేపిస్తున్న వాళ్ళు, ఇటువంటి రాజకీయ ద్వేషాన్ని పెంచుతున్న వాళ్ళని మనం ఎన్నికలో తిరస్కరించాలి. మనము అందరం కూడా ఎన్నికల తర్వాత ఎవరు గెలిచినా అనే ప్రశ్న కాదు, ఎవరు గెలిచినా కూడా మనమందరం కలిసి ఉండాలి, మనం ప్రేమతో జీవించాలి. ప్రేమ అనేది ద్వేషం కంటే చాలా ఉన్నతమైన మానవీయ విలువ, మనం మనుషులుగా జీవించాలి అనేది ఏదైతుందో అది ప్రమాణంగా పెట్టుకొని మనం కొత్త సమాజాన్ని, ఒక మానవీయ సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఈ ఎన్నికలను కూడా ఒక ప్రక్రియగా చూడాలి. కానీ మీరు దీని గురించి చాలా లోతుగా ఆలోచించండి అని మేము మీ అందరికీ ఒక పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసిన వాడుగా, లేదా పాలమూరు అధ్యయన వేదికలో పనిచేసిన వాడుగా మీ అందరికీ విజ్ఞప్తి సమన్వయంగా ఏంటంటే ఆలోచించి దేశం లేని రాజకీయాలకి ఓటు వేయండి. ఓటు వేసిన తర్వాత ఎవరికి వేసినా దేశం లేనటువంటి సమాజ నిర్మాణం చేయండి. దాని కొరకు అందరం కృషి చేయాలి. ఒక మానవీయ రమణీయమైన సమాజం నిర్మించుకోవాలి. అదే మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ మా విజ్ఞప్తి.